రెండవ అధ్యాయం, రెండవ సర్గ. తమసా తీరంలో వాల్మీకి. నారదుడు చెప్పిన రామచరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ని పూజించాడు. నారదుడు పోయిన తర్వాత వాల్మీకి శిష్యుడితో తమసా తీరంలో తిరుగుతూ ఒక క్రౌంచి మిథునాన్ని చూశాడు. ఆయన చూస్తుండగానే బోయవాడొకడు జంటలోని మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడపక్షి ఏడుపు విన్న వాల్మీకి ఎంతో జాలిపడి బోయవాడిని శపించాడు. ఇలా ఆదికవి నోటి నుండి వెలువడిన వాక్యాలు సమాక్షరాలైన 4 పాదాల పద్యమైంది. అదే విషయం గురించి ఆలోచిస్తూ శిష్యుడు భరద్వాజుడితో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి రామాయణం రాయమని ఉపదేశించి సర్వం ఆయనకు తెలిసేట్లు వరమిచ్చి పోయాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాలని నిశ్చయించుకున్నాడు. సంక్షిప్తంగా నారదుడు చెప్పిన రామచరిత్రను వాల్మీకి వివరంగా చెప్పాలనుకున్నాడు. గ్రంథాన్ని చదవాలనుకునేవారు 3 విషయాలు అవశ్యంగా తెలుసుకోవాలి. గ్రంథం చెప్పింది ఎవరు, అతడి నడవడి ఎలాంటిది, లోకులకు అతడు ఆప్తుడా అని విచారించాలి. దీన్నే వక్తృ విశేషం అంటారు. మేలు కోరి మంచే చెప్తాడన్న విశ్వాసానికి పాత్రుడైన వాడే ఆప్తుడు. వీడి వాక్యమే ఆప్తవాక్యం. ఆప్తవాక్యం తోసివేయలేనటువంటిది. మొదటి ఆప్తుడు భగవంతుడు. వేదం ఆప్తవాక్యం. ప్రజల మేలు కోరి వేదార్థాలను, పురాణ ఇతిహాస శాస్త్రాలను లోకానికి తెలిపిన వారు ఆప్తులు. వారి రచనలు ఆప్తవాక్యాలు. యథార్థాన్ని తెలుసుకుని కామ, క్రోధ, లోభాలకు లోను కాకుండా తను ఎరిగిన ఆ యథార్థ విషయాన్ని ఇతరుల మేలు కోరి చెప్పడమే ఆప్త లక్షణం. అలాంటిదే వాల్మీకి బ్రహ్మానుగ్రహం వల్ల కలిగింది. కాబట్టి ఆయన పరమ ఆప్తుడు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం లోకులు తరించేందుకొరకై వాల్మీకి ఈ కృతి రచించాడు. ఈ వక్తృ విశేషం మొదలు చెప్పుకుంటున్నాం. తాను అడిగిన విషయమంతా తన హితము, శ్రేయస్సు కోరి వినటానికి ఇంపైన అమృత బిందువులు లాంటి వాక్యాలను చెప్పి తనను కృతకృత్యుడిని చేసి తన సందేహం తీర్చిన నారదుడిని మనోహరమైన మాటలతో వాల్మీకి సంతోషపరిచాడు. వాల్మీకి చేసిన ప్రదక్షిణ నమస్కార పూజలు అందుకున్న నారదుడు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆకాశ మార్గాన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళిన తర్వాత గంగా తీరం దగ్గరున్న తమసా నది దగ్గరకు వచ్చాడు వాల్మీకి. సువాసనలు వెదజల్లే పూతీగల పొదరిండ్లున్న ప్రదేశం అది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే ఆ మహర్షి వెంట ఆయన ప్రియశిష్యుడు భరద్వాజుడు ఉన్నాడు. వీరిరువురూ కలిసి మధ్యాహ్నిక కర్మానుష్ఠానానికి స్నానం చేద్దామని తమసా నదిలో దిగుతారు. తేటగా నిర్మలంగా నదిలో ఉన్న నీళ్లను చూచి వాల్మీకి శిష్యుడు భరద్వాజుడితో, చూశావు కదా భరద్వాజ, ఈ నదీ జలాలు అడుగున కానీ పైన కానీ బురద లేదు. లోన పాపపు ఆలోచన లేకుండా, బయట పాపపు చర్య చేయకుండా శుద్ధాంతఃకరణ గల సత్పురుషుడి మనస్సులాగా తేటగా కనిపిస్తున్నది కదా. దీన్ని మనం ఎన్నోసార్లు చూశాం కానీ ఎప్పటికప్పుడు కొత్తగా మనోహరంగా కనపడుతూ ఎంతో సంతోషం కలిగిస్తుంది కదా. నారగుడ్డలివ్వు, కమండలాలను పదిలంగా చోట ఉంచు. ఈ పుణ్య నదీ తీర్థంలో నేను స్నానం చేయాలి, తొందరగా రా అంటాడు అని చెప్తూ తనపై ఉన్న భక్తితో శిష్యుడికిచ్చిన నారబట్టలు తీసుకున్నాడు వాల్మీకి. నారద ఉపదేశం విస్తరించి లోకాన్ని ఎలా బాగుపరచాలా అని ఆలోచిస్తూ మధ్యాహ్నం మించిపోతున్న సంగతి కూడా గమనించకుండా వన సౌందర్యం తిలకిస్తూ సంచారం చేయసాగాడు. అప్పుడు ఆయన కంటికి సమీపంలో మనోహరంగా కూస్తూ వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ సమయంలో తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా సహజంగా జంతువులను హింసించే స్వభావం ఉన్న బోయవాడొకడు 2 పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేలకూల్చాడు. నేలపైన పడి నెత్తుటి మడుగులో తన సమీపంలో కొట్టుకుంటూ చావటానికి చేరువలో ఉన్న మగపక్షిని చూశాడు వాల్మీకి. ఆహార, నిద్ర, విహార సమయాల్లో రేయింబవళ్ళు స్నేహంగా తన వెంటే ఉన్న మగపక్షితో సమీపంలో బోయవాడున్న సంగతి కూడా గమనించకుండా ఆనందంతో మైమరిచి కలిసిన్న తమ జంటలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటూ విలవిలా తన్నుకుంటుంటే భరించలేక దుఃఖంతో కూయసాగింది ఆడపక్షి. కీచు కీచుమనే సన్నని ధ్వనితో ఎడతెరపి లేకుండా కూస్తూ సమీపంలో వాలి ముక్కుతో గీరుతూ బోయవాడు దగ్గరకు రాగానే భయపడి ఎగిరిపోయి దగ్గరలోని చెట్టు కొమ్మపై వాలి చనిపోయిన మగడిని చూస్తూ ఏడుస్తున్న ఆడపక్షిని తదేక ధ్యానంతో చూశాడు వాల్మీకి. నేల మీద పడి ఉన్న మగపక్షిని చూశాడు మళ్ళీ. వేటాడడాన్ని, జీవహింస కులవృత్తిగా ఉండే వేటగాళ్ళ అనుసరించాల్సిన ధర్మాన్ని తెలిసిన వాల్మీకి జంటగా పక్షులు కలిసిన సమయంలో ఒకదాన్ని కొట్టి చంపడం ధర్మం కాదని నిశ్చయించుకుంటాడు. కనుబొమ్మలు ముడిపడగా, కళ్ళెర్రబడగా క్రూరుడైన బోయవాడిపై దయవేడి ఇలా శపించాడు. ఓరి నిషాదుడా, క్రౌంచ పక్షుల జంట కలిసినప్పుడు, కామక్రీడలు సలుపుతున్నప్పుడు, ఆ మత్తులో తేలుతున్నప్పుడు జంటలో పక్షిని చంపావు గనక
నీవు దీర్ఘకాలం బ్రతుకవు. శపించిన తర్వాత సర్వశాస్త్రజ్ఞాన సంపన్నుడైన వాల్మీకి మహర్షి ఎంతగానో దుఃఖిస్తున్న క్రౌంచ పక్షి దురవస్థ చూడలేనందువల్లే బోయేవాడిని ఉద్దేశించి ఇలా అంటిని కదా అనుకుంటాడు. అయితే తాను అన్న మాటలు ఎలా పరిణమించాయోనని ఆలోచించిన వాల్మీకి శిష్యుడు భరద్వాజుడితో, ఇప్పుడు ఒక వింత జరిగింది గమనించావా? దుష్టుడైన బోయేవాడు చేసిన తప్పుడు పనికి బాధపడ్డ నేను కోపంగా బోయేవాడినన్న మాటలు ఛందోశాస్త్ర విధుల ప్రకారం ఓ శ్లోకమై వర్ధిల్లుతున్నది. ఏమి ఆశ్చర్యం! 4 పాదాలతో సమాన సంఖ్య గల అక్షరాలతో మనోహరమై వీణపై వాయించేందుకు అనువుగా తాళానికి లయకు సరిపడే శ్లోకం చూశావా అంటాడు. ఇలా వాల్మీకి ప్రేమతో చెప్పిన తర్వాత భరద్వాజుడు గురువు చెప్పిన మాటలను గ్రహించి ఆ శ్లోక వాక్యాలకు చాలా ఆశ్చర్యపడి దానిని కంఠస్థమయ్యేటట్లు వల్లివేస్తాడు. ఆ శిష్యుడి నడవడి చూసిన వాల్మీకి ఎంతో సంతోషం వేస్తుంది. తాను చెప్పింది లోకం మెచ్చుకోవడమే కవికి కావలసింది. సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట. మా నిషాద ప్రతిష్టాం త్వమగమశాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసు గారు ఇలా తెనిగించారు ఆ శ్లోకాన్ని. తెలియు మా నిషాదుండ ప్రతిష్ట నీక ప్రాప్తమయ్యేడు శాశ్వత హాయనముల క్రౌంచి మిథునంబునందు నొక్కండు నీవు కామమోహితమున్ జంపు కారణమున. రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం ఇది. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసు గారు మొట్టమొదటి రాసిన పద్యము ఇదే. మా నిషాద శ్లోకం అంతవరకు తెరిగించిన వారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చేట్లు రాయడం కష్టమని, దీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందని భావించి తనను తాను పరీక్షించుకోదలిచి తొలుత ఆ పద్యాన్ని రాశానంటారు వాసుదాసు గారు. ఈ పద్యానికి 4 పాదాలు, పాదానికి 13 అక్షరాలు. సాంఖ్యశాస్త్రం ప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే వర్ణ సమామ్నాయంలో 13వ అక్షరం ఓ విష్ణు అనే అర్థమున్న మా నిషాద శబ్దం అకారాన్ని సూచిస్తుంది. అకారోర్ అర్థో విష్ణు అని ప్రమాణం. ప్రతిష్ట స్త్రీలింగం. ఇక్కడ స్త్రీవాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ట అనేది లక్ష్మీవాచకమైన ఉకారాన్ని బోధిస్తుంది. నీక అనేది ఉకారం యొక్క అవధారణార్థకాన్ని తెలుపుతుంది. క్రౌంచ మిథునంబు నందు నొక్కండు ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అని, దాని సంబంధం వల్ల అల్పమైన జ్ఞానం ఉన్నవాడు బద్ధజీవుడు అంటే పురుషుడు అని అర్థం చేసుకోవాలి. ఇది మకారాన్ని బోధిస్తుంది. బ్రహ్మ అనుగ్రహంతో రామాయణానికి మొట్టమొదట బీజ రూపంలో వెలువడ్డ ఆ శ్లోకం కేవలం శాపంగానే భావించకూడదని, అది శ్రీరామచంద్రుడి మంగళాశాసనం కావచ్చునని పూర్వులు ఆ శ్లోకానికి ఎన్నో అర్థాలు చెప్పుకున్నారు. క్రౌంచ మిథునాన్ని మండోదరి రావణులు కలయికగాను, క్రౌంచమంటే కుటిల స్వభావం గల రావణుడిగా అన్వయించి అట్టి రావణుని చంపి లోకాలను రక్షించినందున తప్పక శాశ్వతంగా జయం కలుగుతుందని అర్థం చెప్పుకున్నారు కొందరు. మరో వ్యాఖ్యానంలో రాముడు వాల్మీకిచే శపింపబడాలని కోరుకుంటాడట. కోరుకుని బోయేవాడయ్యాడట. దీనికి కారణం శోకరసపూరితమైన తన చరిత్ర రాయడానికి సరిపోయినంత శోకరసం వాల్మీకి మనసులో ఉందో లేదో అని పరీక్షించేందుకేనట. ఈ పద్యం రామాయణాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. మా నిషాదుండ అంటే లక్ష్మికి నివాస స్థానమైన శ్రీనివాసుడా, శ్రీరాముడా అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. ప్రతిష్ట నీక శాశ్వతం బగు అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్టను తెలియజేపే అయోధ్యకాండ అర్థాన్ని సూచిస్తుంది. శాశ్వత హాయనముల అనే పేరుతో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చినందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్టను తెలియజేసే అరణ్యకాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధకాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియజేసే సుందరకాండార్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణ అర్థం సూచించబడింది ఈ శ్లోకంలో, పద్యంలో. శ్లోక పద్య రూపంలో శాపం ఇవ్వాలని తలంపు వాల్మీకి లేదు. అయినా అతను ఊరికే దూషించిన వాక్యం శాపంగా మారిందేనని వాల్మీకి ఆశ్చర్యపడ్డాడు. దీని యథార్థ భావాన్ని వివిధ రకాలుగా విశ్లేషించవచ్చు. వాల్మీకి నారదుడి ద్వారా రామకథనంతా సర్వం తెలుసుకుంటాడు. కరుణరసభూరితంగా ఆ చరిత్రను గ్రంథస్థం చేయాలనుకుంటాడు. అందుకు ఆయనకు కరుణరసం తగినంత పాళ్లలో ఉండాలి కదా. ఆ విషయాన్ని పరీక్షించగోరి గతంలో భృగు మహర్షి ఇచ్చిన శాపాన్ని స్థిరపరిచేందుకు శ్రీరాముడు బోయేవాడి వేషంలో రాక్షసుడైన క్రౌంచపక్షిని చంపాడట. దీనినే శ్రీరాముడు సీత అనే భార్యాభర్తల ఎడబాటుగా అన్వయించుకోవచ్చు కూడా. ఏదేమైనా వాల్మీకి రామాయణంలో చెప్పిన దానికి అర్థం వెతికేటప్పుడు వాల్మీకి రామాయణమే ప్రమాణం కానీ ఇతర గ్రంథాలు ప్రమాణం కావు. అలాంటప్పుడు వాల్మీకి రామాయణం సత్య చరిత్రమని,
అందులోని అనేక విషయాలు జరిగినవి జరిగినట్లే తెలుపబడ్డాయని చదువురులు మనసులో ఉంచుకోవాలి. తక్కిన రామాయణాలన్నీ స్వమతాభిమానాన్ని, స్వమతాన్ని ఉద్ధరించాలన్న ఆలోచనను తెలియపరిచేవి మాత్రమే. తన ఏడుపు కథను రాసేందుకు వాల్మీకి తగినంత మోతాదులో ఏడుపు కొట్టుందా అని శ్రీరాముడు పరీక్షించాలనడం విడ్డూరమనే అనాలి. ఇంతకు వాల్మీకి రామాయణాన్ని శృంగార ప్రబంధంగా వ్యాఖ్యాతలందరూ అంగీకరించారు కానీ కరుణ ప్రబంధంగా అంగీకరించలేదు. సీతా వియోగం కూడా విప్రలంభ శృంగారమే. వాల్మీకి బోయేవాడిని రామచంద్రమూర్తి అనుకుని చెప్పించలేదనేది పూర్తి యథార్థం. రాముడి భార్య సీత తన ఆశ్రమంలో ఉందన్న విషయం, ఆమె దుఃఖంతో ప్రతిభిస్తున్న విషయం ఎరిగిన వాల్మీకి ఆమె దుఃఖాన్ని మరింత పెంచడు కదా. తన శ్లోక రూపంలో అన్నది శాపంగా పరిణమిస్తుందని ఆయనకు తెలియదు. అప్పుడు ఆయన మనసులోని ఉద్దేశం తిట్టు రూపంలో శ్లోకంగా రావడానికి కారణం ఆయన నాలుకపై సరస్వతి ఉండటమే. పలికించింది బ్రహ్మ పనుపున రామకథ వాల్మీకితో చెప్పించాలని వచ్చిన సరస్వతి. అంటే కవి అనుకోనప్పటికీ సరస్వతి ఆయన నోట అలా పలికించిందనాలి. ఆ తర్వాత వాల్మీకి శాస్త్రం చెప్పిన రీతిలో నదిలో స్నానం చేసి సమీపంలో ఉన్న జలపూర్ణ కమండలాలను తీసుకుని శిష్యుడు వెంట రాగా తను చెప్పిన శ్లోకం గురించే ఆలోచిస్తూ ఆశ్రమం వైపు వెళ్తుంటాడు. వెళ్తూ తను ఊరికే శపిస్తే అది పద్యం ఎలా అయిందా అని అనుకుంటూ ఆ పద్యమే శాపానికి బదులుగా ఆశీర్వాదం అయింది కదా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆశ్రమం చేరి భగవద్ విషయాలను తలుచుకుంటూ ఉంటాడు. వాల్మీకిని చూసేందుకు వచ్చిన బ్రహ్మ. బోయేవాడు చేసిన పనికి కలిగిన దుఃఖంతో బాధపడ్డ వాల్మీకి వాడిని దూషిస్తూ చెప్పిన పద్యం గురించి తదేక ధ్యానంతో ఆలోచిస్తున్న సమయంలో ఆయన చూడడానికి వచ్చాడు బ్రహ్మదేవుడు. 10 దిక్కులకు తన తేజస్సును వ్యాపింపజేస్తూ యోగి శ్రేష్ఠులు చేతులు జోడించి వెంబడి వస్తుంటే వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కానరాని బ్రహ్మదేవుడు తనంతట తానే దేవతా సమూహం చుట్టూ చేరి సేవిస్తుండగా వచ్చాడు. ఇలా బ్రహ్మ తన ఇష్టులతో శిష్టులతో రావడంతో వాల్మీకి తటాలను లేచి మిక్కిలి భక్తితో నొక్కి నిలబడి ఈయనెందుకు వచ్చాడా అని కారణం వెతకసాగాడు. ఇదేదో వింతలాగుందే. నారదుడే స్వయంగా వచ్చి రామచరిత్ర ఉపదేశించడం మొదటి వింత. శాపోక్తులు భగవత్ మంగళాశాసనం కావటం మరో వింత. ఏళ్ల కొద్దీ తపస్సు చేసినా ప్రత్యక్షంగానే బ్రహ్మ తనంతట తానే నా గుడిసెలోకి రావటం ఆశ్చర్యంగా ఉంది అని తనలో అనుకుంటూ వినయంగా బ్రహ్మకు అర్ఘ్యపాద్యాలిచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సాష్టాంగపడ్డాడు వాల్మీకి. తదుపరి బ్రహ్మదేవుడు ఉన్నతాసనంలో కూర్చుని వాల్మీకిని కుశల ప్రశ్నలు అడిగి ఆయన్ను కూర్చోమని చెప్పాడు. సమీపంలో కూర్చున్నప్పటికీ బోయేవాడి సంగతి మాత్రం మనసులో ధ్యానిస్తూనే ఉన్నాడు వాల్మీకి. అయ్యో, బోయేవాడు ఎంత దయలేనివాడు! ఏ కారణం లేకుండానే పగబట్టిన వాడిలా పాపమని కూడా అనుకోకుండా మనోహరంగా కూస్తున్న క్రౌంచపక్షిని చంపాడు కదా అని ఆలోచిస్తూ పక్షి పడిన దుఃఖాన్ని తలుచుకుంటూ శోకం కలుగుతుంటే తాను చెప్పిన పద్యం గురించే ఎదుట బ్రహ్మ ఉన్న విషయం కూడా మరిచి వ్యాకులపడుతున్న వాల్మీకిని గమనిస్తాడు బ్రహ్మ. రామాయణం చెప్పేందుకు వాల్మీకిని నియమించిన బ్రహ్మ. వాల్మీకి నోట వచ్చిన శ్లోకానికి కారణం తానేనని తెలియక తికమక పడుతున్నాడని చిరునవ్వుతో బ్రహ్మ సార్థక జన్ముడైన వాల్మీకితో ప్రేమగా ఇలా అంటాడు. మునీశ్వర, ఎందుకంత దూరం ఆలోచిస్తున్నావు? సందేహం వదులుకో. నీ నోటి నుండి వచ్చింది శ్లోకమే. అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. నా పనుపున సరస్వతీదేవి నీ నోటి నుండి పలికించింది. ఇది నేను తలపెట్టిన కార్యం. సరస్వతీదేవికి నీ నోటి నుండి శ్లోకం పలికించాల్సిన పనేం కలిగిందని అనుకుంటున్నావా? నారదుడు ఉపదేశించిన ప్రకారంగా శ్రీరామ చరిత్రంతా ఇప్పుడు నువ్వు చెప్పిన శ్లోకాల లాంటివే చెప్పి మిక్కిలి భక్తితో గొప్ప కావ్యంగా రచించాలి. ఆయన చరిత్ర నేనెందుకు చెప్పాలి అంటావా? బ్రాహ్మణోత్తమ, సమస్త కళ్యాణ గుణాలున్నవాడు, హేయ గుణాలేవీ లేనివాడు, సమస్త ధర్మాలకు నిలువ నీడా శ్రీరాముడే. బుద్ధిమంతుడా, లోకంలో ఏ విషయాలు బహిరంగ చెప్పొచ్చు, ఏవి చెప్పకూడదు అని వివరించే శ్రీరాముడి చరిత్రలోని రహస్యాలు, రహస్యం కాని విషయాలు, సీతారామ లక్ష్మణ రావణ చరిత్ర అంతా నీ మనసుకు స్పష్టంగా గోచరిస్తుంది. లోకపూజ్యమైన నీ కావ్యంలో ఏ విషయంలోనైనా జరిగిన దానికి విరుద్ధంగా కానీ పూర్వోత్తర విరుద్ధమైంది కానీ ఒక అర్థానికి మరో అర్థం వచ్చే మాట కానీ వాక్యం కానీ ఒక్కటి కూడా ఉండదు. ఇక నువ్వు సందేహించకుండా కీడును తొలగించి మేలు చేసే రామకథను మంచి మంచి శ్లోకాలతో శీఘ్రంగా కావ్యంగా రచించిన ఆయన. నా లోకంలో నేను చేసినట్లే భూలోకంలో దీన్ని ప్రచారంలోకి తేవాలి. నువ్వంటే దేవతా శ్రేష్ఠుడివి, లోకపూజ్యుడివి. అందుకే నువ్వు పలికిన రామాయణం నీ లోకంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అట్టి మహిమ నాలో లేదు కదా. నేను చెప్పింది నా కాలం వారైనా వింటారా? నా కాలంలోనైనా ప్రచారంలోకి వస్తుందా? అసూయాపరులు ఎక్కువగా ఉన్న ఈ లోకంలో ఎలాంటి విఘ్నాలు వస్తాయో ఏమో.
కొంతకాలమే ఉండి కొంతమేరకే ప్రచారంలోకి వచ్చే దాని కొరకే నేనెందుకు శ్రమపడాలి అంటావేమో. నీకు ఆ విచారంతో పని లేదు. ఎంతవరకు కులపర్వతాలు నదీ నదాలు భూమిపై ఉంటాయో అంతవరకు నువ్వు రచించిన రామచరిత్ర శాశ్వతంగా ఉంటుంది. నీ రామాయణం శాశ్వతంగా లోకంలో నిలిచిపోతుందనుకో. దానివల్ల ఏం లాభం అంటావా? ఎంతవరకు నీ రామాయణ కావ్యం భూలోకంలో ప్రచారంలో ఉంటుందో అంతవరకు నువ్వు పూర్ణమైన యశస్సుతో జీవించి ఆ తర్వాత మా లోకానికి వస్తావు. బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలకు పునరావర్తి ఉంటుంది కదా. అలాంటప్పుడు మోక్షానికై తపస్సు చేస్తున్న నువ్వు పరమపదానికి పోకుండా నా లోకానికి వస్తే నీ కోరిక ఎట్లా నెరవేరుతుందంటావేమో. నా లోకానికి వచ్చిన నీకు ముక్తి హాని లేదు. అది ఎప్పటికైనా నా సొత్తే. నా లోకంలో వారు కూడా నీ రామాయణం వినేందుకు కుతూహలపడుతున్నారు. నువ్వు మా లోకానికి వచ్చి నేనున్నంత వరకు ఉండి నాతోనే ముక్తుడవు కా. ఇలా చెప్పి బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన మంచి మాటలకు సంతోషించిన వాల్మీకి జరిగిన వృత్తాంతమంతా శిష్యులతో చెప్పి ఆలోచించి సంతోషంతో తేలిపోతాడు. ఆయన శిష్యులు కూడా అంతే సంతోషంతో అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఎంత వింత జరిగింది అనుకుంటారు. స్పష్టంగా సమాన సంఖ్య గల అక్షరాలున్న 4 పాదాలతో అందంగా మన గురువుగారి శ్లోకమే శ్లోకంగా భగవద్విషయం భావగర్భితంగా వెలిసిందే. ఏమి ఆశ్చర్యం! ఇలాంటి వింత ఉంటుందా అని శిష్యులు ఆనందంతో చర్చించుకుంటూ ఉంటారు. వాల్మీకి మహర్షి భగవంతుని ధ్యానిస్తూ పరమాత్మ విషయం చెప్పాలని తలుచుకుంటూ బోయేవాడి విషయంలో ఆశువుగా తను చెప్పిన రీతిలోనే పూర్తి శ్లోకాలతో నిర్వచనంగా రామాయణాన్ని రచించాలని నిర్ణయించుకుంటాడు. రసవంతంగా, వినటానికి ఇంపుగా, మననం చేయడానికి అమృత సమానంగా, రహస్యార్థాలకు ఆధారంగా, పఠించేవారికి వినేవారికి నిర్మలమైన కీర్తినిచ్చేదిగా, భగవత్ ప్రాప్తికి విరుద్ధమైన పాపాలను హరించేదిగా వాల్మీకి రామాయణం ఉండాలనుకుంటాడు మహర్షి. రసవత్తరమైన సమాసాలతో, సుకరమైన సంధులతో ప్రకాశించేదిగా, సజ్జనులతో స్తోత్రం చేయబడేదిగా, సమత్వం, మాధుర్యం, అర్ధవ్యక్తి లాంటి గుణాలు కలబోసి వాక్యబద్ధమైన కావ్యంగా, యోగం, రూఢ్యార్థాలతో కూడినదిగా, రావణాసురుడి వధను అధికరించి చెప్పేదిగా, మనస్సుకు సుఖమిచ్చేదిగా, పామర కవులకు బదులుగా మునీశ్వరుడు చెప్పిందిగా, చక్కటి కావ్య గుణాలతో అలంకరించినదిగా తాను రచించబోయే రామాయణాన్ని, అందులోని శ్రీరామ చరిత్రను దర్శన సమానమైన ధ్యానంతో శ్రద్ధగా లోకులందరినీ వినమని కోరతాడు వాల్మీకి.